చిత్తూరు జిల్లా కుప్పంలోని రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ రెస్క్యూలో అధికారులు చర్యలు ప్రారంభించారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ముడుపులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ అధికారిగా డీసీఓ ఆనంద్ కుమార్ను నియమించారు. రికార్డులు పరిశీలించిన అధికారులు గతంలో రెస్కో ఎండీగా పనిచేసిన సుబ్రహ్మణ్యంకు నోటీసులు జారీ చేశారు. రెస్కోలో అవినీతిపై సిఐడి, సిబిఐ విచారణ చేయిస్తామని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు